నేడు రంగారెడ్డి జిల్లా మంచిరేవల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రోజు ఉదయం 9:46 జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. మంచిరేవల్లో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలుసుకున్నారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ రోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఆధునిక సౌకర్యాలతో ఈ స్కూల్ ని నిర్మించడం జరిగిందా? డీటెయిల్స్ ఏంటి? యంగ్ ఇండియా పబ్లిక్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పోలీస్ స్కూల్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక నూతనంగా, అంటే సైనిక స్కూల్స్ ఎలా ఏర్పాటు చేస్తారో సైనికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల కోసం, వారి కుటుంబాల వాళ్ళ పిల్లల చదువుల కోసం, మంచి చదువుల కోసం పోలీస్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని ప్రకటించి మొదట మంచిర్యాలలో మొదటి స్కూల్ ప్రారంభించబోతున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసు అధికారులు కావచ్చు, దీనిపై కానిస్టేబుల్ స్థాయి వరకు కూడా వారు హోంగార్డ్ వరకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నాణ్యమైన విద్యను ఇందులో అందించబోతున్నాం, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను ఉండబోతుంది అనేది ఇప్పటికే ప్రభుత్వం చేసింది. దానికి సంబంధించి కూడా వారికి సంబంధించి సిలబస్ దానికి సంబంధించి కావచ్చు, అక్కడికి రిక్రూట్మెంట్లకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు ఇప్పటికే చేపట్టింది. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆలోచన ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా బాధ్యతలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఎందుకంటే దీన్ని ఒక మోడల్ గా చూపించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆ స్థాయిలో తీర్చిదిద్దాం అనేది ప్రభుత్వం దీన్ని మోడల్ గా చూపించబోతుందని చెప్పొచ్చు. ఈ రోజు దీనికి సంబంధించి మంచిర్యాలలో ప్రారంభించబోయే ఈ స్కూల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో నిర్మించిందని చెప్పవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఇలాంటి ఫెసిలిటీ లేదు, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఆలోచన చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేశారని చెప్పి ఉన్నతాధికారులు కూడా ఇటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ప్రశంసించిన పరిస్థితి కనిపించింది. ఇది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు అటెండ్ అవుతున్నారు. అయితే ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒక మెసేజ్ అయితే ఇచ్చే ఆస్కారం ఉంది. ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఈరోజు అక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. 10:30 ప్రాంతంలో ఈ స్కూల్ ఏదైతే మంచిర్యాలలో స్కూల్ పోలీస్ స్కూల్ అయితే ఆయన ప్రారంభించబోతున్నారు. అయితే శ్రీకాంత్, మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులతో పాటు ప్రక్షాళన చేసే విధంగా కూడా ఈసారి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లే విధంగా కనిపిస్తున్నారు. డీటెయిల్స్? ఇప్పటికే ఎడ్యుకేషన్ సంబంధించి టీచర్ల దాదాపు 11,000 వరకు డిఎస్సి రిక్రూట్మెంట్స్ పూర్తి చేశారు. దాంతో పాటుగా గతంలో ఉన్నటువంటి డిఎస్సి ఎవరైతే పెండింగ్ ఉన్నారో అభ్యర్థులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ వారికి ఉద్యోగాలు కల్పించారు. అయితే మెయిన్ గా ఎక్కడైతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ఏర్పాటు చేసి ఈ విద్యార్థులకు నాణ్యమైన విద్య ఏర్పాటు చేయాలనేది ఒకటి. ఇటీవల విద్యా కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ కు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాలని చెప్పింది. ఏదైతే
ఆ కింది స్థాయి వరకు విద్యను ఎలా అందించాలి, దానికి ఒక అంటే అందుకునే విధంగా ఉండాలి. అంటే ప్రభుత్వం దాని మీద ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చేలా ఉండేలా ప్రణాళికలు ఉండాలి. ఎందుకంటే విద్య మీద ఒక విద్యార్థి మీద చేసే ఖర్చు విద్యార్థికి అలా లాభం చేకూర్చే విధంగా ఉండాలి, విద్యార్థి అంత నైపుణ్యవంతునిగా తీర్చిదిద్దే విధంగా ఉండాలనేది సీఎం మొన్న జరిగిన సమీక్షలో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా దీనికి సంబంధించి విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఇప్పటికే జరిగిన ఏదైతే మార్పులు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఈరోజు ఆయన స్పీచ్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. కొన్ని అంశాలు కూడా ఇక్కడ ప్రభుత్వం పరిశీలిస్తుంది. గత కొన్ని రోజులుగా ఇటు విద్యా కమిషన్ పలు దఫాలుగా రిపోర్టులు ఇచ్చింది, కింద క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. రాష్ట్రంలో ఇది ప్రస్తుతం ఏదైతే మెయిన్ గా ఇటీవల వచ్చిన ఇష్యూ ఏంటంటే ఎక్కువ కల్తీ ఆహారం సంబంధించిన వచ్చిన నేపథ్యం, దీనికి సంబంధించి ఒక ప్రెషర్ ఇష్యూగా తీసుకొని దానికి సంబంధించి సమస్య లేకుండా ఎలాంటి అంటే హెల్త్ ఫుడ్ ఇవ్వాలనే దాని మీద ప్రభుత్వం పోషకాహారం మీద ప్రధాన దృష్టి సారించి తర్వాత వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీతో పాటు కేవలం చదువు మీదనే కాకుండా వారికి ఏ రంగాల్లో ఇష్టం ఉందో ఆ రంగాల వైపు ప్రోత్సహించే విధంగా కింది స్థాయి స్కూల్ ఏజ్ నుంచే వారిని విద్యార్థులను అలా తీర్చిదిద్దాలనే ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలని అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకు కులం మతం భేదం అంటే మొదటి నుంచే లేకుండా వారందరినీ సమూహంగా ఒక చోట ఉంచి వారికి అంటే ఒక యూనిటీని గుర్తు చేస్తూ అలాంటి ఆలోచన ద్వారా పిల్లల పేరు అనే ఆలోచన ప్రభుత్వం అయితే విద్యా కమిషన్ రిపోర్టు అదేవిధంగా ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు సీఎం ప్రారంభించిన తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పైన ఆయన రివ్యూ చేయబోతున్నారు, దానికి సంబంధించి పురోగతి తెలుసుకోబోతున్నారు. తర్వాత రూరల్ లో కూడా దీన్ని ప్రారంభించాలని భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రూరల్ పోలీసులు కూడా అందుబాటులోకి రావాలని అనుకుంటున్న నేపథ్యంలో దీనిపై సమీక్ష చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది అడ్మిషన్స్ కూడా ఇప్పటికే 50% కంప్లీట్ అయ్యాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కింది స్థాయి హోంగార్డు స్థాయి వారికి కూడా పిల్లలకు కూడా ఇందులో అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా డిమాండ్ వచ్చే ఆస్కారం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని నెలకొల్పాలనే దాని మీద ఒక చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి విద్యా రంగంలో ఒక రకమైన మార్పులు తీసుకురావాలి, అది స్కూల్ నుంచే మొదలు కావాలనేది ప్రభుత్వ లక్ష్యంగా మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, మిడిల్ స్కూల్ నుంచే స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా కూడా సీఎం ప్రణాళికలో రచిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఈ రోజు ఓపెన్ చేయబోయే ఈ స్కూల్ నుంచి స్టార్టింగ్ అని చెప్పి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే స్కూల్ మొదటి నుంచి రేవంత్ రెడ్డి విద్యాశాఖ నా దగ్గరే ఉంచుకుంటాను, ఎవరికి అప్పగించలేదు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగినా, ఒకవేళ శాఖల మార్పులు జరిగినా విద్యాశాఖ మాత్రం తన వద్ద ఉంచుకుంటానని ఇప్పటికే స్పష్టం చేశారు. ఎందుకంటే విద్యారంగంలో సమూలమైన మార్పులు చేయాలని నిర్ణయించాను, దానికి తగ్గట్టుగా నేను ప్రణాళికలు రచించుకొని వెళ్తున్నాను. ఆ నేపథ్యంలోనే ఆ శాఖ తన వద్దగా ఉంచుకుంటానని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇది ఇప్పుడు ప్రారంభించే స్కూల్ కావచ్చు, అంటే పోలీసుల కోసం ప్రత్యేకంగా స్కూల్ అయితే లేదు కాబట్టి ఇప్పుడు మొదట ప్రారంభించబోతుంది. ప్రయోగాత్మకంగానే తీసుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా టీచర్ ఫ్యాకల్టీకి సంబంధించి మూస పద్ధతిలో బోధన కాకుండా అంటే టెక్నాలజీతో బోధిస్తూనే టెక్నాలజీని అలా అడాప్ట్ చేసుకుంటూనే వారికి ఆయా రంగాల్లో ఏ స్టూడెంట్ కు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందనేది ప్రాథమికంగా గుర్తిస్తూ స్కూల్ ఏజ్ లోనే, ఎందుకంటే ఇటు స్కూల్ ప్రాథమిక దశలోనే వారికి గుర్తిస్తే ఆ స్థాయిలో వారిని తీర్చిదిద్దవచ్చు అనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. విద్యా కమిషన్ కూడా అలాంటి సిఫార్సులు చేసిన నేపథ్యంలో దానిపై ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచన చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.